ఒక విద్యావేత్తగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ సేవలు ఏంటో అందరికీ తెలుసు. మరి ఈరోజు మీ దగ్గరైన ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో ఒక స్థానం మీరు కోరుకోవడం, అంటే ఇప్పుడు మీ యొక్క అధిష్టానాన్ని మీరు అడగడంలో మీ దగ్గర ఉన్నటువంటి బలమైన అంశాలు ఏంటి అసలు? నేను 25-30 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాను. దాంతోపాటుగా మా కమ్యూనిటీ బలమైనటువంటి కమ్యూనిటీ రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్లో. దాంతోపాటుగా నా కుటుంబీకులుగా ఉన్నటువంటి వాళ్ళు, నా విద్యా సంస్థల యాజమాన్యాలు, వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులే. ఈ 3 సెక్టార్లు నాకు బలం. దాంతోపాటు నా విజన్ వెరీ క్లియర్. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంథ్యూసిజం. అంటే ఇట్ మీన్స్ వారికి విద్యను అందించాలి, వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, వారికి ఎప్పుడు కలిగితే అప్పుడు అవసరాన్ని తీర్చడానికి ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడు నేను కావాలనుకుంటున్నాను, వారి అవసరాన్ని తీర్చడానికి. ఇన్ బిట్వీన్ గవర్నమెంట్, ఇన్ బిట్వీన్ ఇష్యూస్ మనం ఒక వారధై ఆ సమస్యలు పరిష్కరించడానికి మనం సర్వశక్తులు వడ్డిస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకున్నటువంటి వనరులలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కానీ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి నాకున్నటువంటి పరిచయం మేర ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం కానీ, సమస్యలను సామరస్యంగా పరిష్కారం చేయడంలో కానీ నా శక్తి వంచన లేకుండా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ ఎవరైతే లబ్ధిదారులరో వారికి చేరవేయడానికి ఒక వారధిలా పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ బలం గ్రాడ్యుయేట్లు, కాంగ్రెస్ పార్టీ బలం ఉద్యోగస్తులు. మేము చేసినటువంటి సంక్షేమ పథకాలను మిమ్మల్ని ఆదరిస్తాను, ప్రగాఢంగా నమ్ముతాం. సంక్షేమ పథకాలు నిజంగా అందరికీ అందుతున్నాయి. 100% ఒక్కటే 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత అయితే లేకపోలేదు. ఈ విషయం మీకు తెలియదు కాదు, బట్ దీన్ని ఏ విధంగా మీరు ప్రజలు, అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది కాబట్టి ఏ విధంగా ప్రజల్ని లేదా గ్రాడ్యుయేట్స్ని ఏ విధంగా మమేకం చేసుకోవాలి? ఏమంటారంటే ఇందాక నేను చెప్పినట్టుగా 9.5 సంవత్సరాలు వాళ్ళు 10,10,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 20,000 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ 7,800 ఇచ్చిన నోటిఫికేషన్, మిగతా వాటికి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రతి పేదవాడి అవసరంగా ఉన్నటువంటి రేషన్ కార్డు, 1 కోటి రేషన్ కార్డులు ఇప్పుడు ఇవ్వబోతున్నాం ఆగస్టు 15వ తారీఖున స్మార్ట్ కార్డులుగా చేసి. ఎవరికైనా కూడు గూడు గుడ్డ. మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి గ్రామం లేదు. దాంతోపాటుగా ఎక్కడైతే గతంలో ఏదైతే బతుకమ్మ చీరలు ఇచ్చినటువంటి వాళ్ళు కనీసం వారి బిల్లులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. మేము నాణ్యమైన చీరలు ఇస్తున్నాం, వాటి బిల్లులు కూడా గతంలో పెండింగ్ ఉన్నాయి కూడా చెల్లిస్తున్నాం. మేము ఇల్లు ఇస్తున్నాం ఇందిరమ్మ పేరుతో. దాంతోపాటు వారికి కావాల్సినటువంటి రేషన్ కార్డు ద్వారా ఈ దేశంలో ఏ రాష్ట్రమైనటువంటి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మరి వాటిని ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఎదుటి వాళ్ళ మీద నిందలేసే ముందు మేమేం చేస్తున్నామని కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది చేయకుండా మాట్లాడుతున్నాం. దాంతోపాటుగా ఎక్కడైతే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి అవసరమో స్కిల్ యూనివర్సిటీ ద్వారా వారికి ఈ మార్కెట్కి అనుగుణంగా వారిని తయారు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బలోపేతం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ టీచర్లను 11,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇప్పటికీ సుమారుగా 100 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా రివ్యూ చేసినటువంటి దాఖలాలు లేవనేది కూడా వాస్తవ పరిస్థితి తెలుసు. ఎందుకు రివ్యూ చేయాలంటే గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్య కనుక ఎవరైతే పరిష్కరించగలుగుతారో వాళ్ళ దగ్గర రీచ్ అయితే ఆ సమస్య పరిష్కారం అయ్యి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించడమే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎప్పుడైనా వాస్తవ పరిస్థితిని ఆలోచన చేయాలి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఆకాంక్షతో అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎక్కడైతే మేము ప్రయత్నం చేసినామో ఆ ధర్నా చౌకని ఎత్తేసినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మేము ఇచ్చి దాన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ధర్నా చౌకే ఉండదు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడైతే సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక గడిలా ఉండేది. కనీసం అది బయటకు కూడా కనిపించే పరిస్థితి లేదు. ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ అని పేరు చెప్పుకున్నటువంటి ఇప్పుడు ఆ పేరు మార్చి మేము మన సమస్యలు, ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? మానవ నైజం. సమస్య చెప్తే ఎదుటి వాళ్ళు వింటే సగం పరిష్కారం అవుతుంది. కానీ వినడానికే గోడలు కట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కంచాలు తుంచడం, ప్రజలు కలవడానికి ప్రజాభవన్ ఏర్పాటు చేసినాం. సో వస్తున్నటువంటి అభ్యర్థులన్నీ అయినంత వరకు స్టెప్ బై స్టేజ్ మేనర్లా. ఎప్పుడైనా మనిషి యొక్క కోరికలు అనంతాలు, వాటిని పరిష్కారం కావాలంటే సమయం పడుతుంది. అది 100% నెరవేర్చు. దానికి అందుకే గౌరవ చిన్నారెడ్డి గారిని క్యాబినెట్ హోదా ఇచ్చి వారిని అక్కడ సమస్యల పరిష్కారం కోసం, ఇది ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది మా ప్రజాప్రభుత్వం యొక్క గ్రేట్నెస్ కాదా? ఇవన్నీ కదా ప్రజలు, ఓటర్లు అందరూ ఆలోచన చేస్తారు. ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా గిగ్ వర్కర్లకు కానీ, ఎవరైతే అర్హులైనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దాంతోపాటు మిగతా 200 యూనిట్ల కరెంట్ కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, మిగతా అన్ని విషయాలు ఒక్కొక్కటిగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రేవంత్ అన్న సారథ్యంలో ఉన్నటువంటి మినిస్ట్రీ అనేది ఒక్కసారి మనం వాస్తవానికి గ్రహించాలి. ఇప్పుడు మీరు 26 ఏళ్ళుగా విద్యా వ్యవస్థ రన్ చేస్తున్నటువంటి ఒక విద్యావంతుడిగా, ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లోపాలని మీరు ఏమైనా గుర్తించారా? గుర్తిస్తే వాటికి ఏంటి, వాటికి సరైన సమాధానం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టుగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన నైపుణ్యంతో ఉన్నటువంటి విద్య కావాలి. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అది ఒక పరిస్థితి. రెండో అంశం ఏంటంటే వాళ్ళకి ఏదైతే స్కిల్తో పాటు ఎప్పుడైతే అర్హత పొందుతారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. అంటే ఆ లోపాలు ఏమున్నాయి నేను అనేది? ఓకే, మీరు చేస్తున్నది గవర్నమెంట్ పరంగా మీరు చేస్తున్నారు, స్కిల్ యూనివర్సిటీలు పెడుతున్నారు, విద్యావంతుల్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. కానీ లోపాలను ఏ విధంగా సవరించగలుగుతున్నారు? అందుకే ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మెకాలే లాంటి పూర్వపు విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి దాన్ని కాలానుగుణంగా ఏదైతే ఏఐ వచ్చిన తర్వాత ఆటోమేషన్ ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయంటారు. కానీ మనం ఆ నైపుణ్యాన్ని కనుక అలవర్చుకుంటే అంతకంటే ఎన్నో రెట్లు ఉద్యోగ అవకాశాలు లబ్ధించే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ బిట్వీన్ నైపుణ్యాభివృద్ధి, బిట్వీన్ స్టూడెంట్, ఈ గ్యాప్ ను ఫిల్ చేసినప్పుడు మాత్రమే అందరికి కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఉద్యోగార్థులు కావడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగానే ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసిస్తారో వారి యొక్క కోరిక ఏముంటుంది? నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని కావాలి, లేదంటే ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, లేదంటే నేను ఒక సంస్థలో ఉద్యోగస్తుని కావాలని ఆకాంక్ష ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళు ట్రైన్ కావడానికి ఆ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రభుత్వానికి అటు విద్యావంతులైనటువంటి వారికి వారధిగా ఉండాలనేది నా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ దిశగానే వెరీ క్లియర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా వారికి జీవితంలో సంతోషంగా ఉండాలి, వారి యొక్క ఉపాధి అవకాశాలు ఉండాలి, వారికి కావాలి జీవితానికి వెలుగు లాంటి విద్య, నాణ్యమైన విద్యను సాంకేతికతో పాటు అందించాలనేదే ప్రధానమైనటువంటి ఆ దిశగానే ప్రయత్నం చేస్తాం. దానికి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చేయని వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఒకటిగా చేసుకుంటూ పోతున్నాం. ఈ దేశానికి వెన్నెముక రైతులు, ఆ రైతులను కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి మాది. ఎందుకంటే 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత మాది. దాంతోపాటు రైతు భరోసా బంద్ చేసినటువంటి అంటే ఎక్కడొక్కడ కాస్త వెళ్తే కనపడతా ఉంది, చాలా రకాల సమస్యలు వస్తా ఉన్నాయి. ఇందాక ప్రస్తావించినట్టుగా ప్రతి మనిషి ఆశాజీవి. అంటే నేను అనేది ఏంటంటే మెజారిటీగా దాన్ని రైతు భరోసాను వేస్తున్నాం. దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా మెజారిటీగా చేయడం అనేది జరిగింది. అక్కడక్కడ సాంకేతికమైన సమస్యలు ఏంటంటే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకులో మెర్జ్ చేయడం, లేదా ఆ బ్యాంక్ ఖాతాకి వీళ్ళ ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, అలాంటి చిన్న చిన్న సాంకేతికమైనటువంటి సమస్యల చేత అక్కడక్కడ ఏమన్నా కానీ ఉంటే కూడా ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేసి పరిష్కరిస్తే అందులో ఎలాంటి అనుమానం లేదు. మాకు కన్సర్న్ ఉంది. గతంలో కూడా యూపీఏ ప్రభుత్వంలో 71,000 కోట్ల 50 లక్షలు రుణమాఫీ చేసినటువంటి ఘనత యూపీఏ ప్రభుత్వాన్ని. మరి ఇవన్నీ వాస్తవ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ సొంతం. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ, డిఆర్డిఎల్ పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ, బిహెచ్ఎల్ పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఎక్కడైతే ఐఐటి సెంటర్లు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి ఐఐటీలను కరెక్ట్గా నడపలేనటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కనీసం అక్కడ విద్యార్థులు ధర్నా చేసినా కూడా కనీసం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు.